2024 ఐపీఎల్ కేకేఆర్ గెలుస్తారనేసి 25వ తారీఖున వీడియో పెట్టడం జరిగింది. 26వ తారీఖున ఇది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు మీకు 14వ తారీఖు నుంచి మొదటి స్థానంలోకి రాబోతున్నారు. కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు కూడా 12వ తారీఖు నుంచి మిథున రాశికి వస్తారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎప్పుడైతే శుక్రుడు ఆరుద్ర నక్షత్రం మీద ఉంటారో అప్పుడు మాత్రం మీకు చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. జూన్ 2వ వారం అలాగే 3వ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఆడవాళ్ళతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గురువు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. పొట్టకి సంబంధించిన విషయాల్లోనూ గొంతుకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం హెల్త్ పరంగా మాత్రం మీరు దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరికైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతాయి. అన్నిటి పరంగాను మిథున రాశి వారికి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.